వివాహం వివాహం వెనకాలన్న దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచనలు ఈరోజు మీరు వింటే వివాహం ఎంత గొప్పదో, వివాహ వ్యవస్థను దేవుడు ఎంత పటిష్టంగా ఏర్పాటు చేశాడో మీకు అర్థమవుతుంది. పిల్లరా, బైబిల్లో దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు అన్నది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈరోజు ఎదుగొచ్చిన కుమార్తెకు కానీ కుమారుడికి కానీ వివాహాన్ని ఎందుకు చేస్తున్నారు, వివాహాలు చేయాలి అన్నది ఎవరు ప్రవేశపెట్టారు అన్నది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ భూమి మీద తొలి నరుడిని చేసింది దేవుడు. ఆయన పక్కటెముకలోంచి స్త్రీని చేసి వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు. చాలామందికి తెలీదు. వివాహం చేసుకోవటం తప్ప వివాహ వ్యవస్థను ఎవరు ప్రారంభించారో తెలీదు. పిల్లరా, ప్రతిదాన్ని ప్రారంభించిన వాళ్ళు ఉంటారు. ప్రారంభించిన వాళ్ళకే ఎందుకు ప్రారంభించారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, ఆ వ్యవస్థ ఎలా ఉండాలి అన్నది తెలియచేయడానికి హక్కుదారులు అవుతారు. ఈ వివాహ వ్యవస్థను మనుషుల మధ్యలో ప్రవేశపెట్టింది దేవుడు. కారణం, ఎదుగొచ్చిన తన కుమార్తె, ఎదుగొచ్చిన తన కుమారుడు వివాహం చేసుకుని ఒక్కటై కుటుంబమై తన ఆలోచనలు, తన ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చాలి అన్నది దేవుడి ఆలోచన. పిల్లరా, భూమి మీద మీరు చూడండి, వివాహ వ్యవస్థ ద్వారా ఏర్పాటైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు బిడ్డ మన మధ్యలో ఒక్కతిగా కూర్చుంది, శృతి. రేపటి దినం తమ్ముడు అఖిల్తో వివాహం అవుతుంది. రేపటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఒక కుటుంబం, ఫ్యామిలీ. ఇలా భూమి మీద వివాహం అనే వ్యవస్థ ద్వారా కుటుంబాలు ఏర్పాటవుతున్నాయి. ఎందుకు దేవుడు యవ్వన కాలంలో ఉన్న బిడ్డలిద్దరికీ వివాహం చేసి కుటుంబంగా జతపరుస్తున్నాడు అన్నది మనం ఆలోచించాలి. బైబిల్లో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పింది కూడా దేవుడే. అలా చెప్తాను. వివాహం జరిపించాలి, వివాహం చెయ్యండి అని చెప్పింది దేవుడే. వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే. ఈ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి భార్య భర్తలు ఎలా ఉండాలో చక్కగా సూచనలు, సలహాలు ఇచ్చింది కూడా దేవుడే. మీరు లోకంలో ఒక మాట వింటూ ఉంటారు. నా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఒక సినిమా వచ్చింది, 12 కాపురానికి 12 సూత్రాలు. తెలుసా ఎవరికైనా అది? ఇప్పుడు అలాంటి మంచి సినిమాలు వెళ్ళిపోయాయి, మంచి ఆలోచనలు కలిగిన రచయితలు వెళ్ళిపోయారు. ఒకప్పుడు కుటుంబాన్ని బాగు చేయడానికి, కుటుంబ వ్యవస్థను బాగు చేయడానికి, కుటుంబ విలువలు నేర్పడానికి ఒక మంచి సినిమా తీశారు. లేదంటే ఆ 12 సూత్రాలు కూడా ప్రచురించారు. 12 కాపురానికి 12 సూత్రాలు అని చెప్పారు. పిల్లరా, దేవుడు బైబిల్లో 12 చెప్పలేదు, 15 చెప్పలేదు, 20 చెప్పలేదు. ఒకే ఒక మాట చెప్పాడండి, ఒకే ఒక సూత్రం. కాపురం బాగుండాలంటే ఒకే ఒక సూత్రం చెప్పాడు. ఆ సూత్రం ఏంటంటే, నీ చేతుల్లో దేవుడు రాయించి పెట్టిన బైబిల్ ఏదైతే ఉందో అది మహాజ్ఞాన గ్రంథం. ఒకసారి నువ్వు బైబిల్ని చదవగలిగితే, ఒకసారి బైబిల్లో దేవుడు నీ వివాహం గురించి చెప్పిన సంగతులు ఆలోచించగలిగితే నీ కుటుంబం చాలా బాగుంటుందని చెప్పాడు. జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన పురుషుడు వారి కుటుంబాన్ని చాలా గొప్పగా నిలబెట్టుకుంటారు. కనుక దేవుడు బైబిల్లో చెప్పింది ఒకే ఒక సూత్రం. ఇటు కుమార్తెకైనా అటు కుమారుడికైనా, మీరు నా జ్ఞానాన్ని గనక కలుగున్నారా మీ కుటుంబం చాలా బాగుంటుంది అన్నాడు. బైబిల్లోనండి కుమారుడు కానీ కుమార్తె కానీ వేరువేరుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని జతపరుస్తున్నది, ఇద్దరిని ఒకటి చేస్తున్నది ఎందుకో ఒక మాట రాశాడు. ముందుగా మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. బైబిల్లో నేను ప్రతిదీ బైబిల్లోని చూపిస్తాను. అంటే వివాహ వ్యవస్థ గురించి దేవుడు ఎన్ని మాటలు రాశాడా బైబిల్లో నన్ను మనం ఆశ్చర్యపోతాం. సాధ్యమైనంత మట్టుకు చాలా వచనాలు చూపిస్తాను బైబిల్లో.
వివాహం గురించి, ఒక్కటైన ఇద్దరు గురించి దేవుడు ఎన్ని కలలు కన్నాడో, ఆ కుటుంబం పట్ల ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మీకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇద్దరూ కష్టపడితే ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, కనుక ఒంటివాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు ఉండటం మేలు అన్నట్టు. ఏంటండి మేలు? లోకంలో నుండి ఒక సామెత ఉంటుంది, ఐకమత్యమే మహాబలం అన్నారు. అంటే ఎక్కువ మంది కలిసి ఉంటే అది బలంగా మారుతుందట. అది ఏ వ్యవస్థకైనా చాలా లాభాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ చెప్తున్నదండి ఇద్దరు కూడి ఉండటం మేలు అంటే, దేవుడు చెప్తున్నది ఆత్మీయ సంగతి. ఏంట మేలు అంటే వెంటనే చెప్తాడు అక్కడే తర్వాత వచనంలో. తర్వాత మాట చదవండి. వారు పడిపోయినను ఒకడు తన తోటివాడిని లేవనెత్తును. ఇప్పుడు ఇద్దరిని జతపరుస్తున్నది ఎందుకు అంటే, ఒకరు పడిపోతే మరొకరు ఏం చేయాలట? లేవనెత్తాలి. కుటుంబం అనగానే భార్యకు కష్టం రావచ్చు, భర్తకు కష్టం రావచ్చు, లేదా అటు కుటుంబానికి రావచ్చు, ఇటు సైడ్ కుటుంబానికి రావచ్చు. ఎవరైనా ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తాలి. మీరు ఆత్మీయంగా పడిపోయారా, లేదా శోధనలో పడిపోయారా, పాపంలో పడిపోయారా, నేరంలో పడిపోయారా? ఒకరు పడిపోతుంటే మరొకరు లేవనెత్తాలి. ఇద్దరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని, ఇద్దరూ కలిసి ఒకరినొకరు నిలబెట్టుకుని అనేక మందికి మార్గదర్శకంగా తన కుటుంబం, తన పిల్లలు ఉండాలి అన్నది దేవుడి ఉద్దేశం. తప్పు చేశాడా భర్త? పాపంలో పడిపోయాడా? నేరంలో పడిపోయాడా? ఏమంటే నిజంగా ఈరోజు సమాజం బాగోలేదండి. ఎంత దారుణంగా ఉంది సమాజం అంటే, ఒకప్పుడు భర్త త్రాగుబోతైనా, భర్త తిరుగుబోతైనా భార్యలు చాలా అనుకోగా కాపురం చేసి తన భర్తను ఎలాగైనా మార్చుకోవాలని సహించుకునేవారు, భరించుకునేవారు, ఓర్చుకునేవారు. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయిందండి. భర్త ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, అదంతా ప్రచారం చేయటం, ఏదో ఒక టీవీ ఛానల్లోకి చెప్పటం, వాడి కెమెరా వేసుకుని సొంత భర్తను సమాజానికి పట్టివ్వటం. ఏం బాగుందండి ఇది? భర్త తప్పు చేస్తే భార్య పట్టిస్తుంది, భార్య తప్పు చేస్తే భర్త పట్టిస్తున్నాడు. మీరు ఒకరినొకరు పట్టించుకుంటారని కాదు మీకు వివాహం చేసింది. ఒకరినొకరు అగౌరవపరుచుకుంటారని కాదు, ఒకరి గౌరవాన్ని ఒకరు తీస్తారని కాదు, ఒకరి బాధ్యత ఒకరు భరించుకుని, ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుని, ఒకరు ఏదైనా పడిపోతే మరొకరు లేవనెత్తాలి. బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడిని ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మీ ఇద్దరిని ఏకం చేసింది, ఆవిడలో కొన్ని లోపాలు ఉండొచ్చు, నీలో కొన్ని లోపాలు ఉండొచ్చు. ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని వాక్యాన్ని బట్టి ఏది ధర్మం, దైవం చెప్పిన ధర్మం ఏంటి, దేవుడు చెప్పిన నీతి ఏంటి, దేవుడు చెప్పిన యథార్థత ఏంటి, నువ్వు వాక్యానికి భిన్నంగా ఎందుకు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అని భార్య భర్తను, భర్త భార్యను బాగు చేసుకుంటారని, కుటుంబాన్ని ప్రేమగా చక్కగా నిలబెట్టుకుని ఒక గౌరవప్రదమైన కుటుంబంగా దేవుడు పక్షాన ఈ ఇద్దరు బిడ్డలు నిలబడతారని దేవుడు వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అది ఇక్కడ ఎంత బాగా చెప్పాడు చూడండి. మళ్ళా చదువుతారా వచనం ఎంత చెప్తున్నాడో? 10వ వచనం. వారు పడిపోయినను ఒకడు తన తోటివాడిని లేవనెత్తును. భార్య పడిపోయిందా తప్పులో, పాపంలో, అల్లరి చేసుకోకు. ఎందుకంటే బైబిల్ ప్రకారం మాట చెప్తారండి. నేను వివాహం అయిన తర్వాత, కాపురం చేయటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళిద్దరి గురించి మాట్లాడిన మాట ఏంటంటే, వారికి ఇద్దరు కాదు ఏక శరీరం అయ్యుందురు, ఒకటే అన్నాడు. తెలుసు కదా మీకు? వాళ్ళిద్దరు కాదట వివాహం అయిన తర్వాత, ఒక్కరట. ఏమంటే మీరిద్దరు ఒకటైనప్పుడు భర్త పరువు నువ్వు తీస్తే నీకు అర్థమవుతుందో లేదో, నీ పరువు నువ్వు తీసుకున్నట్టే. భార్య పరువు నువ్వు తీస్తున్నావా, నీ పరువు నువ్వు తీసుకున్నట్టే. గుట్టు చెప్పుడు కాకుండా ఇద్దరి మధ్యలో ఏమైనా విభేదాలు వచ్చినా, నేరాలు వచ్చినా, పాపాలు వచ్చినా ఒకరిని ఒకరు సరి చేసుకోండి, కాపాడుకోండి, పరిశుద్ధపరచండి అంటాడు. ఇదే మాట మరొక చోట చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయానికి రండి. 13వ వచనంలో ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి, అవిశ్వాసి అంటే దేవుడిని నమ్మడు, దేవుడి దగ్గరికి రాడు. ఎవడు దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుడి దగ్గరికి రాని వాళ్ళు ఎంతో కొంత ఈ లోకపు పాపంలోనో, నేరాలలోనో, మద్యంలోనో, దాంట్లో ఉంటాడు.
అతడు అవిశ్వాసి, పాపం చేస్తున్నాడు, నేరం చేస్తున్నాడు. అప్పుడు జ్ఞానం కలిగిన కుమార్తెగా లేదా జ్ఞానం కలిగిన కుమారుడుగా దేవుడు నీతో చెప్తున్న మాట, అతడు అవిశ్వాసి కదా, దేవుడు నమ్మటం లేదు కదా, వాక్యానికి లోబట్టడం లేదు కదా అని విడిచిపెట్టేద్దని అనుకుంటున్నావా? కాదట. ఎంత బాగా చెప్తాడు చూడండి. అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతనిని పరిత్యజించకూడదు. 14 వచనం, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఈ మాట చూడండి, ఎంత ఎంత పెద్ద పదం అండి అది. భార్యను బట్టి భర్తకు పవిత్రత వస్తుందట. భార్య యొక్క ప్రవర్తనను బట్టి, భార్య యొక్క మాటలను బట్టి, భార్య చేస్తున్న క్రియలను బట్టి భర్తలో దైవ భయం పుట్టి, అమ్మో నా భార్య ఇంత భక్తిగా ఉంటుందండి, నా భార్య ఇంత చాలా గొప్పగా ఉంటుందండి, ఆవిడకి నేను అన్యాయం చేస్తున్నాను, ఆవిడలా నేను ఉండలేకపోతున్నాను అని భార్య ప్రవర్తనను బట్టి భర్తలోనికి పరిశుద్ధత రావాలి. అంటే ఇప్పుడు ఇద్దరిని జతపరిచింది ఎందుకంటే, నీకు అవిశ్వాస అయిన భర్తనిచ్చాడా లేదంటే లోపం ఉన్న భర్తనిచ్చాడా? ఆ భర్తను బాగు చేసుకోవడానికే వివాహం. లోకంలో మీరు చూస్తారో లేదో, నేను చాలాసార్లు క్షుణ్ణంగా గమనించానండి కుటుంబాలని. మీరు చూడండి, భార్య భర్త ఇద్దరు ఆపోజిట్లో ఉంటారండి. ఆపోజిట్ అంటే నేను చూసినవి ఏంటంటే, కొన్ని కుటుంబాల్లో భర్తకి బాగా కోపం అనుకోండి, విపరీతమైన కోపం అనుకోండి, ఈ జతపరచబడిన అమ్మాయి చాలా నెమ్మదిగా ఉంటుందండి. నేను చాలా మంది చూశాను అలాగా. అంటే ఇతనికి ఎంత కోపం వచ్చి ఉగ్రుడైపోతున్నా ఆవిడ కొంచెం శాంతపరుస్తూ ఉంటుంది. అలా కాదండి, మనం ఇలా ఉండాలి కదండి. ఎవడ నిజంగా భార్యను బట్టండి అతను శాంతమైపోతూ ఉంటాడండి. కొన్ని సందర్భాల్లో కేసు రివర్స్లో ఉంటుంది. భార్య గయ్యాలి అరుస్తూ ఉంటుంది, కేకలేస్తూ ఉంటుంది, ఓ గోల. కానీ భర్త ఎలా ఉంటాడు తెలుసండి? నెమ్మదస్తుడండి, సౌమ్యంగా. అలా కాదమ్మా అంటాడు. నేను చాలాసార్లు ఆలోచించింది ఏంటంటే, ఆవిడని మార్చడానికే దేవుడు ఈయన ఏం చేశాడు? జతపరిచాడు. జాగ్రత్తగా వినండి. ఆయనలో లోపం ఉంటే బాగు చేయడానికే నిన్ను జతపరుస్తున్నాడు. నీలో లోపం ఉంటే నిన్ను బాగు చేయడానికి ఆయన జతపరుస్తున్నాడు. దేవుడు ఎంత మంచి ప్రణాళిక వేసాడు చూడండి. ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచబడాలి, ఒకరిని బట్టి ఒకరు మారాలి, ఒకరిని ఒకరు బాగు చేసుకోవాలి, ఒకరినొకరు నిలబెట్టుకోవాలి. అది వివాహం అంటే. వివాహం అంటేనండి మన వాళ్ళు అనుకున్నది ఏంటంటే, వయసుకు వచ్చారు, వివాహం చేస్తే పిల్లల్ని కనేస్తారు, పిల్లల తర్వాత మనవాళ్ళు ఇది అనుకున్నారు. కాదట. పాపాన్ని మాన్పించాలి భార్య, పాపాన్ని మాన్పించాలి భర్త, ఒకరినొకరు బాగు చేసుకోవాలి, ఒకరినొకరు నిలబెట్టుకోవాలి. ఇది వివాహం ద్వారా దేవుడు కుటుంబాలకి చెబుతున్న ఆజ్ఞ. మీరు తర్వాత మాట చదివితే అక్కడ 14 వచనంలో కింద మాట చాలా బాగుంటుంది. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును అన్నాడు. చూసారా? భర్త భార్యను మార్చాలి, భార్య భర్తను మార్చాలి. ఎంత మంచి సిస్టమ్ అండి. ఎందుకు జతపరుస్తున్నాడు అన్నది అసలు కారణం ఇది. అసలు కారణం ఇది. ఎందుకు దేవుడు ఇలా ఉండమంటున్నాడు అంటే, ఎందుకంటే దేవుడు ఇలాగా చక్కగా మీ కుటుంబం ఉండాలని దేవుడు కలలు కంటున్నాడు అంటే, పిల్లరా, దేవుడు వివాహం అయిన తర్వాత కొద్ది కాలానికి గర్భఫలాన్ని ఇస్తాడు. తెలుసు కదా మీకు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇప్పుడు ఈ కుటుంబం బాగుంటేనే వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు బాగుంటారు. తర్వాత మాట అదే, అక్కడ మీరు చదువుకుంటే తర్వాత మాటలో అదే ఉంటుంది. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. దేవుడు పవిత్రమైన బిడ్డను మీ గర్భాన్ని ఇచ్చినప్పుడు మీరు గనక కుటుంబంగా బాగోకపోతే, మీ ఇద్దరిలో ఎవరిలో చెడున్నా, మీ ఇద్దరిలో ఎవరిలో పాపమున్నా ఆ బిడ్డలు పాడైపోతారు. దేవుడు ఎంత లోతుగా ఆలోచించాడు చూడండి వివాహం గురించి. మీరు వివాహం అయిన తర్వాత నేను గర్భఫలాలను మీకు పిల్లల్ని ఇస్తాను, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు బాగుండాలంటున్నాడు. ఆ పిల్లలు పవిత్రులుగా ఉండాలంటే మీలో పవిత్రత ఉండాలంటున్నాడు. ఆ పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటే ముందు మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. భార్య ఇటు తండ్రిలో కానీ తల్లిలో కానీ లోపాలు ఉంటే ఇద్దరు ఒకటైపోయి మార్చుకొని మీ గర్భాన పుట్టిన పిల్లల్ని అపవిత్రులు చేయకండి, పవిత్రంగా చూసుకోండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీ అందరికి తెలుసు. బైబిల్లోనే కాదు, మన సొసైటీలో కూడా అదే జరుగుతుంది. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. ఏమంటే తండ్రి ఏది చేస్తున్నాడో కుమారుడు కళ్ళ ద్వారా చూస్తాడు కదండి. ఫస్ట్ టీచర్స్ ఎవరంటే పిల్లలకి తల్లి తండ్రే. తల్లి నేర్పిందే నేర్చుకుంటాడు, తండ్రి చేస్తున్నదే చూస్తాడు. పిల్లలండి, తల్లి చిన్ననాటి నుండి ఉగ్గుపాలతో రంగరించి ఏదైతే నేర్పిస్తుందో అదే నేర్చుకుంటాడు. తల్లిలో జ్ఞానం ఉందనుకోండి, తల్లి చక్కగా బైబిల్ నేర్చుకుని ఉన్న వాక్యం నేర్చుకున్న స్త్రీ అనుకోండి, బిడ్డకి ఏమి నేర్పుతుందంటే ప్రేమ నేర్పిస్తుంది,
దయ నేర్పిస్తుంది. సమాజంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలరా, అందరినీ ప్రేమించాలి, దోచుకోకూడదు, దాచుకోకూడదు, మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, దేవుడు మనల్ని కన్నాడు అని చిన్ననాటి నుండి మంచి మాటలతో బిడ్డను తల్లి పెంచుకుందనుకోండి, వాడు సమాజానికి ఉపయోగపడతాడు, కుటుంబానికి ఉపయోగపడతాడు, దేవుడికి ఉపయోగపడతాడు. ఇలా మంచి వాతావరణం కుటుంబంలో ఉండాలి అంటే ఇద్దరిలో లోపాలు ఉండకూడదు. ఒకరినొకరు మీరు బాగు చేసుకోండి. తర్వాత మీ గర్భాన్న బిడ్డలు రాబోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ముందు మీరు బాగుండాలి, మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు అని పిల్లల గురించి అంత లోతుగా విశ్లేషణ చేశాడు చూడండి దేవుడు. మీరు బాగుంటేనే మీరు పిల్లలు బాగుంటారు. ఎవడు చాలా మంది కుటుంబాల్లోనండి, అందరి కుటుంబాల్లో జరగకపోవచ్చు కానీ చాలా మంది కుటుంబాల్లోనండి పిల్లలు ఇన్స్పైర్ అయ్యేది తల్లిని చూసి, తండ్రిని చూసి కాదంటారా? సచిన్ టెండూల్కర్ గారు క్రికెట్లో చాలా ఎత్తుకెళ్ళిపోయాడు. వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు చెప్పండి ఈరోజు? వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన క్రికెటరే. ఎవరిని బట్టి ఇన్స్పైర్ అయ్యావని ఆయన అడగండి, ఎవరి పేరు చెప్తాడు? మా నాన్న మంచి లెజెండరీ క్రికెటర్ కనుక నేను క్రికెటర్ అవ్వాలనుకున్నాను. చాలా మంది అండి, తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు అనుకోండి, కొడుకు రాజకీయాల్లో. తండ్రి డాక్టర్ అనుకోండి, ఈయన డాక్టర్ అవుతాడు. తండ్రి లాయర్ అనుకోండి, ఈయన లాయర్ అవుతాడు. తండ్రి సినిమా యాక్టర్ అనుకోండి, నెక్స్ట్ ఇతను ఏమవుతాడు? సినిమా యాక్టర్ అవుతాడు. ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే కళ్ళ ముందు కనబడుతున్న తండ్రి త్రాగుబోతు అనుకోండి, చూస్తాడు కొడుకు. అందరూ అలాగైపోతారని అంటం లేదు. ఎక్కడో ఒక బలహీన క్షణాల్లో ఎవడో త్రాగుబోతుగా వాడిని తయారు చేయడానికో లేదంటే త్రాగుడుని అలవాటు చేయాలనుకున్నప్పుడు ఒకంత త్రాగడానికి భయపడ్డు. కారణం ఇంట్లో ఎవరు తాగుతున్నారు? మా నాన్నే తాగుతున్నప్పుడు నేను తాగితే తప్పేముంది? మా అమ్మే సరిగా లేనప్పుడు నేను తప్పు చేస్తే ఏముంది? చూసారా, ఆడికి ఆ తప్పు చేయడానికి, ఆ బలం చేయడానికి ఊతమిస్తున్నది మనం కాదంటారా? మీరు చెప్పండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ముందు మీరు జాగ్రత్తగా లేకపోతే మీ గర్భాన్ని వచ్చే పిల్లలు పాడైపోతారు. ఎంత లోతుగా ఆలోచించాడండి దేవుడు. ఇప్పుడు చెప్తాను, కుటుంబం పాడైతే పిల్లలు పాడవుతారు గనక దేవుడు ముందుగా బైబిల్ ఏం రాయించాడు అంటే, ఇదిగో నువ్వు ఇంతకాలం కుమార్తెగా ఉన్నవేమో, ఇంతకాలం కుమారుడుగా ఉన్నవేమో, వివాహం అయిన తర్వాత మీరిద్దరు భార్యగా నీకు పదవి వచ్చిన తర్వాత, భర్తగా నీకు పదవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది నేను కనుక ఈ వ్యవస్థలోనికి ఎంటర్ అయిన మీకు నా ఆజ్ఞలు ఇస్తున్నాను అన్నాడు. ఒకసారి సంఖ్యాకాండం మీరు తీయండి, ఎంత మంచి మాట చూడండి. బైబిల్లో సంఖ్యాకాండం 30వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. బైబిల్లో సంఖ్యాకాండం 30వ అధ్యాయం 16వ వచనం. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే బాగా అర్థమవుతుంది, కానీ టైం సరిపోదు కదా మనకి, అందుకే చదువుకుంటూ వెళ్తున్నాను. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. చూసారా, ఏమన్నది చివరిలో మాట? కట్టడ. ఎవరికి కట్టడట? భార్యను గూర్చియు భర్తను గూర్చియు. చూసారు ఎలాగున్నాయో? అంటే భార్యకు కొన్ని కట్టడలు ఉన్నాయా? ఉన్నాయి. భర్తకు కొన్ని కట్టడలు పెట్టాడు. భార్య భర్త ఈ దేవుడు నియమించిన కట్టడలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కాస్త ఆలోచిస్తే చాలు, కాస్త ఆ కట్టడలు మీ హృదయంలో పెట్టుకుంటే చాలు, మీ కుటుంబం బంగారం అవుతుంది అన్నాడు. భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు మోషే యెహోవాకు ఆజ్ఞాపించిన కట్టడలట. మానవ జాతికి మోషే గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడ. భార్యగా నీకు కట్టడలు, భర్తగా నీకు కొన్ని కట్టడలు అన్నాడు. అంటే మనం వివాహం చేసుకున్న తర్వాత, నేను వివాహంలోకి వెళ్ళిన తర్వాత నేను భార్యను, వివాహంలోకి వెళ్ళిన తర్వాత నేను భర్తను, దేవుడు నాకు కొన్ని కట్టడలు పెట్టాడని భర్తకు దేవుడిచ్చిన కట్టడల దగ్గర ఆగిపోతే, భార్యకు దేవుడిచ్చిన కట్టడల దగ్గర కనుక ఆగిపోతేనండి కుటుంబం ఎంత బాగుంటుందో బైబిల్లో చాలా కుటుంబాలను మనం చూస్తాం. మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటంటే భార్యకు కట్టడలు, ఏంటంటే భర్తకు కట్టడలు, అవి పాటిస్తే కుటుంబం నిజంగా బాగుంటుందా? బాగుంటుంది. ఏంటో ఆ కట్టడలు మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, 5వ అధ్యాయానికి రండి. కట్టడలు ఉన్నాయా? ఉన్నాయి. భార్యకు ఉన్నాయా? ఉన్నాయి. భర్తకు ఉన్నాయా? ఉన్నాయి. 22వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా అన్నట్టు చూడండి. అంటే ఇది భార్యతో చెప్తున్నాడు, స్త్రీలతో చెప్తున్నాడు. స్త్రీలారా
ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇదో కట్టడ. భార్యకు కట్టడ, వివాహం చేసుకోబోతే నీ బిడ్డకు కట్టడ, వివాహం ఆల్రెడీ మీరు చేసుకుని మీకు కట్టడ. ఇది దైవ కట్టడ. భర్తకు లోబడి ఉండండి. కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో లోబడటం అనేది ఎవరికి నచ్చదండి. నచ్చుతుంది అంటారా? మీరు చెప్పండి. లోబడటం ఎవరికైనా నచ్చుతుందా? లోబడటం అంటే సొసైటీ దానికి అర్థాన్ని మార్చేసింది ఈరోజు. లోబడటం అంటే బానిసత్వం అంటున్నారు. తప్పండి. లోబడటం అనేది బానిసత్వం కాదు. చాలా మంది భార్యలకి మాట నచ్చదు. నీ భర్తకు లోబడు అంటే నచ్చదు. లోబడటం బానిసత్వమో, లోబడటం తగ్గించుకోవటమో, లోబడటం చిన్నచూపు అనుకుంటున్నారు. కాదండి, అది గౌరవం. ఎలాగో చెప్తాను నేను. లోబడటం గౌరవం అంటాను నేను. ఎలాగో చెప్తాను. మన పిల్లలు మనకు లోబడతారండి. లోబడతారా? లోబడరా? లోబడతారు. మీరు చెప్పిందల్లా వాళ్ళు చేస్తారు. మీరు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు నేను నీకేమైనా బానిసనా అన్నాడు అనుకోండి కొడుకు, బాగుందా? అమ్మ బట్టలు ఉతకమ్మా అన్నది తల్లి బిడ్డతోని, నేను నీకేమైనా బానిసనా అంటే బాగుందండి ఇది. పిల్లలు తల్లిదండ్రులకు లోబడటం బానిసత్వమా అని అడుగుతున్నాను నేను. బానిసత్వమా? బాధ్యత. బాధ్యత. పిల్లలు తల్లిదండ్రులకు లోబడటం బాధ్యత అయితే, భర్త ఏమంటే నీకు ఈ కుటుంబానికి యజమాని అయినప్పుడు ఆ భర్తకు భార్య లోబడటం కూడా మీరు చెప్పండి. ఇప్పుడు ధర్మం, బాధ్యత అది. ఉదయాన్నే వెళ్ళిపోతాడు కదా నీ కోసం, నీకు భోజనం పెట్టడం కోసం, నీకు బట్టలు కొనడం కోసం, నీ పిల్లల్ని పోషించడం కోసం ఉదయాన్నే వెళ్ళిపోయి ఉదయం అంతా శ్రమించి ఎండలో కష్టపడి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన భర్తకండి ఈరోజు భార్య ఇస్తున్న విలువేది. ఒకప్పుడండి భర్త వస్తున్నాడంటే గజగజలు ఆడిపోయేవారు స్త్రీలు. నా చిన్నతనంలో మా నాన్న వస్తున్నాడంటే మా అమ్మ అసలు ఆడావుడు మామూలుగా చేసేది కాదు. మీ నాన్న వచ్చేస్తున్నాడు, మీ నాన్న వచ్చేస్తున్నాడు, ఏ పనిలో ఉన్నా సరే పక్కన అడిగితే ఆయన వచ్చేస్తున్నాడు, వేడి నీళ్ళు పెట్టాలి, ఆయనకి భోజనం పెట్టాలి. ఏమంటే ఈరోజు కనీస ధర్మం భార్యలు పాటిస్తున్నారా? మీరు చెప్పండి. ఉందా? భయం ఉందా? చాలా మంది కుటుంబాల్లో జరుగుతున్నది ఏంటంటే ఆయన ఉదయం పోయి కష్టపడి ఇంటికి వస్తాడు, ఈవిడ సీరియల్ నొక్కుతా ఉంటది, ఛానల్ మారుతూ ఉంటది 7 గంటలకి 8 గంటలకి. అమ్మ భోజనం పెట్టు, అగో టేబుల్ మీద పెట్టేసాను తినంటుంది. అమ్మ వేడి నీళ్ళు పెట్టు, గేదర్ వేసుకుని తాను చేయంటుంది. ఇంక నువ్వెందుకు ఇంట్లో? పట్టించుకునే వాళ్ళు లేరు, ఏమంటే లోబడే వాళ్ళు లేరు. భర్త కదా, యజమాని కదా అని గౌరవించే వాళ్ళు లేరు. వీళ్ళరా, నేను ఇక్కడ చెప్తాను ఒకటి. కుటుంబంలో గొడవలు వస్తున్నాయంటే 90% ఇక్కడే అంటాను నేను. కాదంటారా? మీరు చెప్పండి. భర్తకు భార్య లోబడితే ఆ కుటుంబంలో గొడవలు ఉంటాయా? మీరు చెప్పండి. ఉంటాయా? ఉండవు. గొడవంతా ఎక్కడ వస్తుందంటే నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి, నువ్వు కొనమన్నది నేనెందుకు కొనాలి, నువ్వు కట్టుకోమన్నదే నేనెందుకు కట్టుకోవాలి. ఇది చూసారండి, ఆయనకి ఏదో ఇష్టం ఉంటుంది, పచ్చడం కట్టుకోమని అంటాడు. నాకు అవ్వదు, నేను కట్టుకోను అంటది. ఆయన ఇష్టాన్ని ఒక్కసారి మన్నించవచ్చు కదా. ఇది కట్టుకోవాలి, లేదా ఇది తినమ్మా, ఇది కొనుక్కుందామమ్మా అంటే నేను విన్నాం. మీరు ఇప్పుడు నవ్వుకునేటితో చెప్తాను నేను. విడాకులకు సంబంధించిన కేసులు వస్తాయండి. ఈ మధ్యకాలంలో టీవీలోకి వచ్చేస్తున్నాయి కేసులన్నీ. ఒక లాయర్ గారు మాట్లాడుతున్నారు కేసు కోసం. విడాకులకు వచ్చారట ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ అండి, ఇద్దరు చదువుకున్నారు బాగా, డాక్టర్స్ అండి ఇద్దరు. జస్ట్ పెళ్ళయి 6 నెలలు అయిందండి. 6 నెలలకే గొడవలు స్టార్ట్ అయినాయి. సంవత్సరం అయితే విడాకులు ఎవరన్నారని సంవత్సరం తర్వాత వచ్చారట. విడాకులు అడుగుతున్నాడు. ఊరికనే విడాకులు అంటే పత్రం రాసి ఇచ్చారు కదండి, మీకు ఏటు గొడవ అని అడుగుతున్నాడు లాయర్ గారు. భర్త మాట్లాడుతున్నాడండి, నాకు ఏ గొడవ లేదండి, నాకు ఏ సమస్య లేదండి, నేను కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నానండి, ఆవిడే విడిపోతానండి అంటున్నాడు. అప్పుడు ఆమెను అడిగాడు, అమ్మ నీకు ఏంటమ్మా ఇబ్బంది, ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు అంటే, ఈయన నన్ను గౌరవించటం లేదు అన్నదండి. ఏటట ప్రాబ్లం ఏంటి? ఇంతకీ గౌరవించటం లేదు. నిన్ను గౌరవించకపోవడానికి నిన్ను ఏనుండి అవమానిస్తున్నాడమ్మా, ఏంటి నిన్ను అవమానిస్తున్నాడు అంటే, నేను సింగిల్గా ఉంటే మీతో చెప్తాను అన్నదట. భర్తను పంపించేసాడు. ఈవెన్ కూర్చోబెట్టుకున్నాడండి. ఆవిడ చెప్తున్నది ఏంటో తెలుసా? మేమిద్దరం డాక్టర్స్ అండి, అతనికి ఎంత లెవెల్ ఉందో నాకు కూడా అంత లెవెల్ ఉంది, మేమిద్దరం డాక్టర్స్మి. అయితే ఏంటమ్మా ఇబ్బంది, ఆయన ఎలాగ అవమానిస్తున్నాడు నేను అంటే, ఆయన నన్ను బట్టలు ఉతకమంటున్నాడు. బట్టలు ఉతకమంటం ప్రాబ్లం అయితే, అతను ఇన్నర్ లోపల వేసుకునే బనియను డ్రాయర్లు కూడా ఉతకమంటున్నాడు నన్ను. నా ఈగో హట్ అయింది అంటుంది. సరే ఎలాగుంది ఈవిడ?
ఈ కారణంతో నేను విడాకులు ఇచ్చేస్తాను, నా ఈగో హర్ట్ అయింది, నన్ను ఉతకమంటాడా, నేను డాక్టర్ని అంటుంది. ఇలాంటి అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అతను నేను సమానమే, నేను ఎందుకు లోబడాలి, నేను ఎందుకు బట్టలు ఉతకాలి, నేను ఎందుకు అతను ఫుడ్ పెట్టాలి? ధర్మాన్ని మీరుతుంది సమాజం. మళ్ళా చెప్తున్నాను, ధర్మాన్ని మీరుతుంది సమాజం. దైవ ధర్మం ఇది. భర్తకు భార్య లోబడాలి, దైవ ధర్మం, లోబడవలసిందే, దేవుడు చెప్పాడంతే. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. చాలా మంది భార్యలు అంటారు, మరి నేను లోబడుతున్నానండి, అతను నన్ను హింసించేస్తున్నాడండి. ఇక్కడ కూడా చెప్పాడు, ఆవిడ లోబడుతుంది కదా, ఆవిడ బానిసను చేసుకుని హింసించమని భర్తతో చెప్పలేదు. మళ్ళీ బానిసత్వాన్ని దేవుడు ప్రోత్సహించడు, ఆయన స్వతంత్రుడు. అందరూ ఎలా ఉండాలని కోరుకుంటాడు? స్వతంత్రుడుగా ఉండాలని కోరుకుంటాడు. మరి బానిసత్వం అంటే కాదు, ఆమె నీకు లోబడుతుంది అన్నాడు. నెక్స్ట్, అలా లోబడే భార్యతో భర్త ఎలా ఉండాలని చెప్పాడు? కింద చదువుతారా? అక్కడే 25వ వచనం అండి, 25వ వచనం. పురుషులారా అంటున్నాడు చూడండి, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. ఈ పదం చూడండి, మీరు మీ భార్యలను ప్రేమించండి. ఆవిడ లోబడుతుంది, ఈయన ప్రేమిస్తాడు. ఇప్పుడు చెప్పండి కుటుంబం ఎలా ఉంటుందో. ఆవిడ లోబడాలట, ఈయన ప్రేమించాలట. కుటుంబంలో గొడవలు ఉంటాయండి, కలతలు ఉంటాయా? మీరు చెప్పండి. ఎలా ప్రేమించమన్నాడు తెలుసా? ప్రేమించటం అంటే నువ్వు ఎలా ప్రేమిస్తావో మళ్ళా నేనే చెప్తాను. అది కూడా భార్యను ఎలా ప్రేమించాలో నేనే చెప్తాను అంటున్నాడు. ఎలాగో చెప్తున్నాడు చూడండి తర్వాత అక్కడ, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట తనను నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను, క్రీస్తు సంఘం కోసం తన్ను తాను అర్పించుకున్నాడు కదా. చివరికి భార్య కోసం నిన్ను నువ్వు అర్పించుకునే అంత గొప్పగా ప్రేమించాలి. ఆ తర్వాత అదే మాట 28లో, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు అన్నాడు చూడండి. సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తావో అలా ప్రేమించాలట. ఏమన్నా అంతగా భార్యను ప్రేమిస్తే భార్య ఎదురు తిరుగుతుందా? మీరు చెప్పండి, తిరుగుతుందా? ప్రాబ్లం వన్ సైడ్ అని చెప్పడం లేదు నేను. ఆవిడ ఎందుకు లోబట్టడం లేదంటే నువ్వు ప్రేమించటం లేదు, అంతే కదండి. ఆవిడ లోబట్టడం లేదంటే నువ్వు ప్రేమించడం లేదు, నువ్వు ప్రేమించడం లేదంటే ఆవిడ లోబట్టడం. ప్రాబ్లం ఈ రెండు సైడ్లో ఉందండి. ఇద్దరికి ఎవరి కట్టడాలు పాటిస్తే కుటుంబం ఎంత బాగుంటుంది మీరు చెప్పండి. వీళ్ళని ఒక్క మాట చెప్తాను నేను స్త్రీల గురించి. మీరు మీ భర్తలకు లోబడండి అన్నాడు. లోబడుతున్నారు కదా అని స్త్రీల మీద ఏమైనా యజమాషి చేస్తే దేవుడు ఊరుకోడు. మళ్ళీ నా ఇష్టానుసారం ప్రవర్తిస్తాను అంటే దేవుడు ఊరుకోడు. బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు నా కుమార్తెను ప్రదానం చేశాను. నా కుమార్తె అంటాడు దేవుడు బైబిల్లో. నా కుమార్తెను నీకు పెండ్లి కుమార్తెగా ఇచ్చాను, నా కుమార్తెను నీ ఇంటికి పంపించాను. ఇప్పుడు ఆడపిల్ల చేసే త్యాగాలు అన్నీ కదండి. అందుకే దేవుడు బైబిల్ అంతా మీరు చదవండి, ఎక్కువగా ఈ వివాహాల విషయంలో స్త్రీల పక్షాన దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే స్త్రీ చేసే త్యాగం చాలా గొప్పది వివాహంలో. ఏంటి ఆ త్యాగం అంటే, కుమారుడు తన ఇంట్లోనే ఉంటాడు, తన అన్నదమ్ములతో ఉంటాడు, తన తండ్రితో ఉంటాడు, తన తల్లితో ఉంటాడు. కానీ కుమార్తె సొంత ఇంటిని విడిచిపెట్టేస్తుంది, సొంత తల్లిని విడిచిపెడుతుంది, తండ్రిని విడిచిపెడుతుంది, స్వగ్రామాన్ని విడిచిపెడుతుంది, తన వారు అందరిని విడిచిపెట్టి భర్తే జీవితం అని భర్త చేయి పట్టుకుని వచ్చేస్తుంది. ఇంత త్యాగం చేసి, సొంత వాళ్ళని త్యాగం చేసి, సొంత కుటుంబాన్ని త్యాగం చేసి, ఇంటిని త్యాగం చేసి, అందరిని వదులుకొని భర్త వెనకాల వచ్చినప్పుడు భర్తకు అహోరాత్రులు కష్టపడి సేవలు చేసి ఆ భర్త యొక్క బిడ్డలను తన కడుపులో మోసి తన ప్రాణాలకు తెగించి బిడ్డలను కానీ తన వంశాన్ని నిలబెడుతున్నప్పుడు, ఇన్ని త్యాగాలు ఒక కుమార్తె చేసినప్పుడు ఆ కుమార్తెకు కనుక కుమారుడు అన్యాయం చేస్తే ఎంత పటిష్టంగా చెప్తున్నాడు బైబిల్లో. ఆ కుమార్తెకు కనుక నువ్వు అన్యాయం చేసావా, ఆమె పక్షాన నేను సాక్షిగా ఉంటాను, నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తాను అన్నాడు. చూస్తారా బైబిల్లో? మలాకి గ్రంథానికి రండి. మలాకి గ్రంథం. ఏమన్నా నిజంగా దేవుడు వివాహం గురించి ఇంత డెప్త్లో ఇంత పెద్ద పెద్ద మాటలు రాసాడని కూడా చాలా మందికి తెలియదు. ఏదో అలా పెళ్లి చేసుకుంటాం, ఇష్టమైతే కాపురం చేస్తాం, ఇష్టం లేకపోతే విడిచిపెట్టేస్తాం, ఏమండి భార్యలు అనవసరం కొడతాం, తిడతాం, లేదా భర్తలను అవమానిస్తాం. కుదరదండి. క్రైస్తవులుగా బైబిల్ పట్టుకున్న వాళ్ళంగా మన కుటుంబాలు చాలా గౌరవప్రదంగా ఉండాలి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం,
14 ఇప్పుడు నేను చెప్పిందంతా బైబిల్లో ఉంటుంది చూడండి. మలాకి గ్రంథం 2:14 అది ఎందుకని మీరు అడుగక, యవ్వన కాలమందు నువ్వు పెండ్లి చేసుకొనిన అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అన్యాయంగా విసర్జించేవేట్రా? తర్వాత ఎందుకు ఇంత నేను సాక్షి అయిపోతాను అంటున్నాడు. తర్వాత మాటలో చెప్తాడు, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నువ్వు నిబంధన చేసావు కదా ఆమెతో, రోగమందును వ్యాధి అందును బాధ అందును ఆమెతోనే కాపురం చేయదు అంటే నువ్వేమన్నా పెళ్లి పెట్టల మీద. రేపు చూడండి పెళ్ళి, పాస్టర్ గారు పెళ్లి చేస్తారు, చెల్లితోని అలాగే కుర్రోడు అఖిల్తోని ఏమని ప్రమాణాలు చేయిస్తారు? వ్యాధి ఎందును బాధ ఎందును రోగమందును అన్ని మందుల్లోనూ ఈమెతోనే కాపురము చేయదువా అంటాడు. అప్పుడు మైకెడతారు కుర్రోడు దగ్గర. కుర్రోడు ఏమంటాడు? కాపురము చేయదును అన్నాడు. వెంటనే పాస్టర్ గారు ఏమంటాడు? ఇది నువ్వు చేసిన ప్రమాణం. ఈ ప్రమాణానికి సంఘం సాక్ష్యం, ఈ ప్రమాణానికి సేవకులు సాక్ష్యం, ఈ ప్రమాణానికి దేవుడు సాక్ష్యం. నువ్వు భవిష్యత్తులో గనక కుమార్తెను విడిచిపెట్టావా, దేవుడు ఈ సాక్ష్యాన్ని తీసుకుని నిన్ను శిక్షిస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆమె నీ తోటిది కదా, నీ వెనకొచ్చింది కదా, ఆమెతో నువ్వు పెళ్లి నిబంధన చేసావు కదా. ఇన్ని నిబంధనలు బిడ్డతో చేసి ఆవిడ యవ్వన కాలాన్ని అంతా అనుభవించేసి ఆవిడ గర్భాన బిడ్డలు పుట్టిన తర్వాత ఆవిడని విడిచిపెట్టేస్తానంటున్నావేంటి? ఒకవేళ ఆవిడని గనక విడిచిపెట్టావా, కుమార్తెను గనక విడిచిపెట్టావా, ఆమె పక్షాన నేనేమవుతానంటున్నాడు? సాక్షి. ఓ మాట అడుగుతానండి నేను, దేవుడు అమ్మాయి పక్షం అయిపోయాడు అనుకోండి, అబ్బాయిని ఎవరు కాపాడతారో చెప్పాలి నాకు. కోర్టులు కాపాడతాయా? అధికారులు? ఆమె వెనకాల నిలబడింది ఎవరక్కడ? దైవం, దేవుడు. సమస్త మానవ ప్రాణ ఆత్మలకు, సమస్త సృష్టికి సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు ఆవిడ వెనకాల నిలబడిపోతే ఇక అబ్బాయి పరిస్థితి ఏంటి చెప్పండి? అన్యాయముగా విసర్జించొద్దు అన్నాడు. అన్యాయంగా విడిచిపెట్టదు నా బిడ్డ. వివాహం చేశాను నేను. బైబిల్లో మాట ఉంటుందండి, మీలో చాలా మంది తెలుసో లేదో. వివాహం అయిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, మీకు పెళ్ళి ఎవరు చేశారంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? మీకు వివాహం ఎవరు చేశారంటే మీరు ఎవరి పేరు చెప్తారు? మీ పాస్టర్ గారి పేరు చెప్తారు, లేదంటే ఎవరో పెళ్ళిళ్ళ పేరు సంబంధం తెస్తాడు కదా, ఆ పలానా ఆయన తెచ్చి సంబంధం అంటగట్టాడండి. ఎందుకంటే ముందు బాగానే ఉంటుంది, తర్వాత అంటగట్టాడు అంటారు. ఏటో ఈ లేక, ప్రేమలు లేక అంటగట్టాడు అంటున్నారు. ఇక ప్రేమలు లేక అంటగట్టాడండి, సంబంధం తెచ్చాడండి అంటున్నారు కదా. మీకు అసలు బైబిల్ తెలుసు అంటారా? ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి బైబిల్ తెలుసు అంటారా? మీకు తెలియదు అంటాను నేను. ఎందుకు తెలుసా? నీకు నీ భార్యకు లేదా నీకు నీ భర్తకు వివాహం చేసింది మనుషులు అని అనుకుంటే పొరపాటు. మత్తయి సువార్త 6 చదవండి, 19 యేసుప్రభు చెప్పాడు. ఆ రోజు సంఘాన్ని సంస్కరిస్తున్నాడు యేసుక్రీస్తు తన మాటలతో. ఆ సంస్కరిస్తున్న వేళ ప్రతిదానికి ఆయన ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనుకుని ఆయన చుట్టూ ఒక వర్గం ఉండేది, శాస్త్రులు పరిచయులు. నువ్వు మనుషుల గురించి చాలా బాగా మాట్లాడుతున్నావు, చక్కగా అధికారం కలగా బోధ చేస్తున్నావు కదా, నీకు మాట అడుగుతాను, నిన్ను ప్రశ్న అడుగుతామని ఒక ప్రశ్న పట్టుకొని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఏంట ప్రశ్న అంటే, మోషే ధర్మశాస్త్రంలో విడాకులు తీసుకోవచ్చు, పరిత్యాగ పత్రిక ఇచ్చాను రాశాడు కదా, వివాహం విషయంలో నీ ఉద్దేశం ఏంటి? విడాకులు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడిగారు. ఎవరిని అడిగారు? ఎవరిని అడగకూడదో ఆయన అడిగారు. ఆయన అడగకూడదు, ఏమి నోరు మూసుకుని ఆయన చెప్పిన వినాలి. దేవుడు సర్వం తెలిసినవాడు. ఆయన ప్రశ్న అడిగేసరికండి నిజంగా వీళ్ళు ఊహించిన ఆన్సర్ ఇచ్చాడు ఆయన. వివాహం చేసుకున్న వాళ్ళు విడిపోవచ్చా, విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? చూస్తారు ఒకసారి బైబిల్లో. మత్తయి సువార్త 6వ అధ్యాయం క్షమించండి, 6వ అధ్యాయం కాదు, నేను చూపిస్తాను. 19వ అధ్యాయం అనుకుంటానండి. 19వ అధ్యాయం అండి, 19వ అధ్యాయం అండి, 19వ అధ్యాయం 6వ వచనం అండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం పైన ఉంటుందండి. నేను చెప్పిందంతా విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు. 4వ వచనం చదువుతుంది, మీకు బాగా అర్థమవుతుంది. 4వ వచనం 3వ వచనం, పరిశీలన ఆయన శోధింపవలన ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? శాస్త్రులు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, పురుషుడు తన భార్యను విడిచిపెట్టొచ్చా, ఇది న్యాయమేనా? దైవం ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు, నువ్వు చెప్పంటున్నారు.
ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, అని అడుగుగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురనియు చెప్పినని మీరు చదవలేదా? మీరు చదువుకోరేట్రా బైబిల్ నన్ను అడుగుతున్నారా అన్నాడు. వాళ్ళిద్దరు ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఒకటని దేవుడు చెప్పాడు కదా. మరి ఒకటైపోయిన వాళ్ళు మీరు ఎలా విడగొడతారు? చట్టాల పేరుతో లేదంటే ఏదో సెక్షన్ల పేరుతో మీరు ఎలాగ విడదీసేస్తారు వాళ్ళని? తప్పు అన్నట్టు. తర్వాత మాట చూడండి, తర్వాత మాట, వారు కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు. ఏమండి, ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదే. మిమ్మల్ని ఎవరు జతపరిచారంటే ఇందాక మీరు ఏం పేరు చెప్పారు? ఎవరి పేరు చెప్పారు? మీ పాస్టర్ గారా? పెళ్ళిళ్ళు పేరయ్యా? ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏం చేయకూడదట? వేరు. రేపు వివాహం జరుగుతుంది కదా చెల్లికి తమ్ముడికి, వీళ్ళిద్దరిని జతపరుస్తుంది ఎవరు చెప్పండి? ఈ వచనాన్ని బట్టి అడుగుతున్నాను, ఎవరు జతపరుస్తున్నారు? దేవుడు జతపరిచాడు. మనుషుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఏం చేయకూడదట? వేరు చేయకూడదు. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నది ఎవరు? మీకు పెళ్లి చేసింది ఎవరు? దేవుడు. చెల్లికి వివాహం చేయబోతే ఎవరు రేపు? దేవుడు. ఈ బిడ్డను ఆ బిడ్డకి ఇస్తే ఇద్దరు కలిసి కుటుంబం అవుతారని దేవుడు ప్రణాళిక వేసి వీళ్ళిద్దరిని దైవజనుల సమక్షంలో, వాక్యం సమక్షంలో, పెద్దల సమక్షంలో, సంఘం సమక్షంలో వీళ్ళిద్దరిని జతపరుస్తున్నాడు. దేవుడు జతపరుస్తున్నాడు. దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషులు ఏం చేయకూడదు? విడదీయకూడదు. ఇప్పుడు ఆల్రెడీ వివాహం అయిపోయింది కదా, మిమ్మల్ని ఎవరు జతపరిచారు? ఇప్పుడు దేవుడు జతపరిచాడు. ఒక్క ప్రశ్న అడుగుతాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం నేను నమ్ముతాను, బైబిల్లో ఉంది, యేసు చెప్పండి, నేను నమ్ముతాను అని వాళ్ళు చేయొద్దండి. పెళ్ళి అయిన వాళ్ళని అడుగుతున్నాను, మీరు నమ్ముతారు కదా? దేవుడు స్తోత్రం. ఇప్పుడు మీ ఇద్దరిని జతపరిచిన దేవుడు కదా, మీ ఇద్దరికి సమస్య వస్తే వెళ్ళాల్సింది ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాం మనం ఇంతకాలం? 100 8 నెంబరు. ఏమండి మా భర్త నన్ను కొట్టేస్తాను, ఎందుకు ఆయనకి ఫోన్ చేసావు? లేదా పాస్టర్ గారి దగ్గరికి పంచాయతీలు, గొడవలు, అల్లర్లు, కేకలు. అసలు నేను బాగా మీరు లోతుగా ఆలోచించండి, నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు జతపరిచినప్పుడు సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నేను మాట్లాడుతాను, దేవుడు తీర్చలేని సమస్య ఏదైనా ఉంటుందా? మీ ఇద్దరి మధ్య సమస్య అండి, నేను అడగనవి చెప్పారంటే ఇంత పొడుగుంటుంది, అది క్యాసెట్ అవ్వదు. ఇప్పుడు నీది ఎంత పెద్ద సమస్య అయినా తీర్చలేడా దేవుడు అని అడుగుతున్నాను. తీర్చగలడా? తీర్చలేడా? నాకు టైం అయిపోయింది. బైబిల్లో చాలా కుటుంబాల మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్లు వచ్చినాయి. భక్తుల కుటుంబాల్లోనే అబ్రహాం గారి కుటుంబంలో ఒక గొడవ, అబ్రహాం గారి కుటుంబంలో కుమారుడు విషయంలో ఒక గొడవ, హాగరు కన్నా ఇస్మాయిల్ విషయంలో. కన్నబిడ్డే వదులుకోలేకపోతున్నాడు. ఇంట్లోనేమో అప్పటికే సొంత భార్య ఉంది శారమ్మ, ఆవిడకి ఇస్సాకును కన్నది. ఏమండి, ఈ ఇస్మాయిల్ అనేవాడు మంచివాడు కాదు, ఇస్సాకుని ఏడిపిస్తున్నాడు. తట్టుకోలేకపోయింది, లేక కొడుకు పుట్టాడు. భర్తతో గొడవడుతుంది శారమ్మ. ఏమని? ఆ ఇస్మాయిల్ నా ఇంట్లో నుంచి పంపించేస్తావా లేదా, హాగరును నా ఇంట్లో నుంచి పంపించేస్తావా లేదా, దాసిని నా ఇంట్లో ఉండనివ్వడానికి కుదరదు అంటుంది, గొడవ చేస్తుంది. అటు ఆ ఇస్మాయిల్ కూడా సొంత కొడుకే, కన్న కొడుకే. అతను వదులుకోలేడు. శారమ్మ పెడుతున్న గొడవను తట్టుకోలేకుండా ఉన్నాడు అబ్రహాం. ఏమంటే నిజంగా కుటుంబాల్లో సమస్య వస్తే దేవుడు వస్తాడంటే మీకు అబ్రహాం గారి కుటుంబమే ఎగ్జాంపుల్. ఆయన కుటుంబంలో సమస్య వచ్చింది, దేవుడు వచ్చాడు. ఇప్పుడు తన వాక్కును పంపాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, ఇప్పటికి నేను చెప్పేది విను, మీ ఇద్దరి మధ్యలో గొడవ కదా, నువ్వు బాధపడుతున్నావు కదా, మీ కుటుంబంలో సమస్య ఉంటే నేను చూడలేను. అబ్రహాము, నేను నీకు ఒక సొల్యూషన్ ఇస్తున్నాను అన్నాడు. ఏంటి సొల్యూషను? నీవు ఇప్పటికీ శారమ్మ చెప్పింది విను, శారా చెప్పింది విను. నిజంగానే నువ్వు ఆ కుమారుని ఇంట్లో నుంచి పంపించాయి. ఎందుకు తండ్రి, నా కొడుకు కదా, నువ్వు పంపించేస్తే ఎలాగంటే ఒకే ఒక డైలాగ్ వేసాడు అబ్రహాంతో, నువ్వు బాగా చూస్తావా నీ కొడుకుని, నేను బాగా చూడగలనా? ఎవరు చూడగలవండి? నేను కదా, నేను బాగా చూడగలను. ఆ ఇస్మాయిల్ నాకు అప్పగించు, నేను చూసుకుంటాను, మీ కుటుంబంలో గొడవలొద్దు, మీరు సైలెంట్ అయిపోండి అన్నాడు. ఎంత బాగా ఇచ్చాడు చూసారా సమస్య. అంటే కుటుంబం, నువ్వు భక్తిపరుడు అయితే నీ కుటుంబంలో సమస్య వస్తే దేవుడు వస్తాడు. కానీ మన దేవుడికి అక్కడ చెప్పుకుంటారండి. మా ఇద్దరిని జతపరిచింది దేవుడు, సమస్య వస్తే దేవుడు, వాక్యము, ప్రార్థన, పరిష్కారం, దేవుడు ఖచ్చితంగా మా సమస్యకు ఒక సొల్యూషన్ చూపిస్తాడు. ఈ భక్తి, నమ్మకం, విశ్వాసం ఎంతమందిలో ఉంటాయి?
దేవుడు జతపరిచాడు. మళ్ళీ చెప్తున్నాను, బిడ్డకి చెప్తున్నాను, వివాహం అయిన వాళ్ళకి చెప్తున్నాను, దేవుడు జతపరిచాడు. మర్చిపోకండి, ఇది దేవుడు జతపరిచాడు. నీ కళ్ళ ముందున్న భార్య దేవుడు పంపించాడు, నీ కళ్ళ ముందున్న భర్త దేవుడు పంపాడు, దేవుని కుమార్తె దేవుని కుమారుడు. ఈ ఆలోచన కనుక మనలో ఉంటేనండి, పాడు చేసుకోరండి కుటుంబాలని, ప్రచార పాలు చేసుకోరండి, గౌరవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకోరండి, కడుపులో దాచుకుంటారు, దేవుడికి చెప్పుకుంటారు, కుటుంబాన్ని కట్టుకుంటారు, నిలబెట్టుకుంటారు, ఒక మంచి కుటుంబంగా సమాజం ముందు నిలబడతారు. కనుక దేవుని పిల్లలుగా ఈ రోజు నేను మీతో చెప్పేది ఒకటే, మన కుటుంబం అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే ఎన్ని ఆజ్ఞలు, ఎన్ని మాటలండి బైబిల్లో రాయించాడు. చివరిగా ఒకే ఒక సంగతి జ్ఞాపకం చేసి ముగించేస్తాను నేను. భర్త, భార్య, కుటుంబం బాగుండాలి అంటే కుటుంబాన్ని పాడు చేసే రెండే రెండండి. ఈ రెండు రాయించాడు బైబిల్లో దేవుడు. ఈ రెండు చెప్పు క్లోజ్ చేసేస్తాను. బిడ్డ కుటుంబం బాగుండాలన్నా, నా కుటుంబం బాగుండాలన్నా, మీ కుటుంబం బాగుండాలన్నా రెండు విషయాలు కుటుంబాన్ని నాశనం చేస్తాయి, పాడు చేస్తాయి అన్నాడు. ఏంటా రెండు విషయాలు అంటే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి 4వ వచనం చదువుదాం. వివాహం గురించి ప్రతిసారి కార్డులో వేసే రెఫరెన్స్ ఇదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వివాహం గురించి మాట్లాడాడు పైన. వివాహం చాలా గొప్పది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, చాలా గొప్ప బంధం అంటున్నాడు దాన్ని. నిజంగా బైబిల్లో దేవుడు ఘనమైనది అన్న పదం వాడింది దేనికి? వివాహం. అది ఘనమైన కార్యక్రమం, నా దృష్టికి పవిత్రమైన కార్యక్రమం, నా దృష్టికి పవిత్రమైన కార్యక్రమం. ఇద్దరు బిడ్డలు ఒకటవుతున్నారు, నాకు కుటుంబం రాబోతుంది, వాళ్ళ గర్భాన నా పిల్లలు రాబోతున్నారు, అది నాకు చాలా పవిత్రమైన కార్యక్రమం అన్నాడు దేవుడు. వివాహం చాలా ఘనమైనదని చెప్పి, మీ పాన్పు నిష్కలంకమైనదిగా ఉండాలని చెప్పి, ఎవడు నిజంగా ఈ వివాహ వ్యవస్థ లేదా బిడ్డలిద్దరూ వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే కుటుంబాన్ని పాడు చేసేది రెండు. అందులో మొదటి దాని గురించి మాట్లాడతాడు కింద. వెంటనే ఏమంటున్నాడు చూడండి. తర్వాత వెంటనే ఏం చెప్తున్నాడు? ముందు వివాహం గురించి మాట్లాడి 4వ వచనంలో కిందకి వెళ్ళేసరికి వెంటనే కంటిన్యూషన్ లో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 4వ వచనంలో వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఏమంటే పైన వివాహం గురించి మాట్లాడి కింద వ్యభిచారం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మీకు అర్థమవ్వాలి. నీ భార్యతోనే నువ్వు కాపురం చేయాలి, నీ భర్తతోనే నువ్వు కాపురం చేయాలి. మరొక వ్యక్తిని కనుక, థర్డ్ పర్సన్ కనుక ఇద్దరిలో మీరు ఎవరిని కలుపుకున్నా అది దేవుడి దృష్టికి ఏమైపోతుందో తెలుసా? వ్యభిచారం. ఈరోజు 90% కుటుంబాలు కూలిపోయేవండి అక్రమ సంబంధాల పేరుతోనే. కాదని మీరు అడగండి ఎవరినైనా. కోర్టుకెక్కిన వాళ్ళు కానీ, పోలీసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కానీ, ఇంట్లో గొడవలాడుకుంటున్న వాళ్ళు కానీ మీరు అడగండి. మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఏంటంటే చాలా మంది కుటుంబాల్లో జరుగుతున్నవి ఇవి అక్రమ సంబంధాలు. ఇంట్లో భర్త ఉంటాడు, ఎవడో పోకరేవుడు వచ్చి 4 మంచి మాటలు చెప్పాడు, ఆడు ప్రేమలో పడిపోయింది, భర్తకు అన్యాయం చేస్తుంది. ఇంట్లో భార్య ఉంటుంది, ఎవడు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎవరో పరిచయం అయ్యారు, అందంగా కనబడింది, అంతే ఈ భార్యను మర్చిపోతాడు, పిల్లలు మర్చిపోతాడు, ఆవిడే నా జీవితం అని ఆవిడ వెనకాల తిరుగుతాడు. తప్పులు చేస్తున్నారు. దీన్ని వ్యభిచారం అన్నాడు దేవుడు. ఇది గనక నీ కుటుంబంలోనికి వచ్చిందా, భార్యలోకి వచ్చినా, భర్తలోకి వచ్చినా, ఆ కుటుంబానికి బీటలు వారుతాయి, ఆ కుటుంబం ఖ్యాతి దెబ్బతింటుంది, ఆ కుటుంబంలో సఖ్యత ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండదు, ఇద్దరి మధ్యలో నమ్మకం ఉండదు. ఒక్కసారి వ్యభిచారం థర్డ్ పర్సన్ ఇటు స్త్రీలోకి ఎంటర్ అయినా, ఇటు పురుషుల్లోకి ఎంటర్ అయినా, వాళ్ళిద్దరి మీద ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమలు ఉండవండి, నమ్మకాలు ఉండవు, సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. కనుక ఈ విషయంలో బిడ్డ, ఇటు కుమార్తె కానీ అటు కుమారుడు కానీ జాగ్రత్త తీసుకోవాలి. మూడో వ్యక్తి మీ జీవితాల్లోనికి రాకూడదు. మీరిద్దరూ ఏక శరీరం, మీరిద్దరూ కలిసి ఉండాలి. కుటుంబాన్ని పాడు చేసే మొట్టమొదటిది వ్యభిచారం అని చెప్పాడు. మీ ఇద్దరి మధ్యలోనికి మూడో వ్యక్తి రాకూడదు అని చెప్పాడు. ఫస్ట్ది. రెండో చెప్తాడు చూడండి, కిందకి వెళ్ళిపోయేసరికి తర్వాతది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఈ రెండు పాటిస్తే మీ కుటుంబం బంగారం అయిపోతాడు. అంతే. ఒకటి వ్యభిచారం చేయొద్దు, ఒకటి మీ మధ్యలోనికి వ్యభిచారం థర్డ్ పర్సన్ రాకూడదు. రెండోది స్త్రీకి కానీ పురుషుడికి కానీ ధనాపేక్ష ఉండకూడదు అన్నాడు. ఉన్నవాడితో మీరు ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండండి. ఏమండి, మధ్యకాలంలో ఒక ఎంఆర్ఓ గారు దొరికిపోయారు ఏసీబీకి. ఏమండి, రైడ్ చేస్తారు. రైడ్ చేసిన తర్వాత ఇంటి నిండా ఏ ఇంట్లోకి వెళ్ళినా ఏమన్నా బంగారము వస్తువులు అన్ని కనబడతాయి. ఆ ఇంట్లో మాత్రం అంటే క్యాష్ తక్కువ ఉందండి, మొత్తం బంగారం అండి, కేజీలు బంగారం ఉంది. ఏసీ వాళ్ళు పట్టేసుకున్నారు. ఏమండి, పబ్లిక్గా దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత అడుగుతున్నారు, ఏంటయ్యా నీకు మంచి జీతం కదా,
మంచి గవర్నమెంట్ ఉద్యోగం కదా, నీకు ఏంటి కక్కుర్తి, ఏంటి అవినీతి అని అడిగితే మీడియా వాళ్ళు, అతను చెప్తున్న మాట అండి నాకు మతిపోయిందండి. నేను ఉద్యోగం ఎక్కిన కొత్తలో చాలా సిన్సియర్గా ఉన్నాను, చాలా నీతిగా చేశానండి ఉద్యోగం. మరి ఏంటి అవినీతి అంటే, నాకు వస్తున్న జీతంతో నా భార్య సాటిస్ఫై అవ్వలేదు అన్నాడు. నాకు వస్తున్న జీతంతో మన సుఖంగా ఉండడానికి ఇది సరిపోదని నా భార్య నన్ను ప్రోత్సహించి లంచాల వైపు నడిపించింది. ఆవిడకి ఏంటయ్యా డబ్బు లంచాలు పిచ్చంటే, ఆవిడికి బంగారం పిచ్చట. 7 వారాల నగలు కావాలట. అంటే వారానికి ఒక నగ వేస్తుందట, నెక్లెస్లు. ఏమండి ఇక్కడ చేతుల దగ్గర ఏవో పెడతారండి, అట్లా లేవు అంటారు, జాకెట్ కింద ఇక్కడ పెడతారండి, ఆడపిల్లలకు తెలుసు. అవి ముక్కులోవి ఒక ముక్కు కాదు, ఇటు కుట్టించింది. చెవికి ఎవడైనా ఇక్కడ ఇట్టుకుంటాడు, ఈ చెవి ఇక్కడ కుట్టింది, పైదాకా కుట్టేసింది, ఈ పైదాకా కుట్టేసింది, ఇక్కడి నుంచి లాగి నెత్తిలో పెట్టింది, అవన్నీ చూపిస్తున్నాడండి. ఉంగరాలు, వడ్డానాలు, ఏమండి ఈ చేతుల దగ్గర, జాకెట్ల దగ్గర పెట్టి అన్ని బంగారం బంగారం బంగారం, నాకు బంగారం బంగారం అని భర్తను లంచాల వైపు ప్రేరేపించింది. మీరు చెప్పండి, ఈ కుటుంబం నాశనం అవడానికి కారణం ఏంటి? ధనాపేక్ష. ఒక కుటుంబం నాశనం అవడానికి వ్యభిచారం కారణమైతే, మరో కుటుంబం నాశనం అవడానికి ధనాపేక్ష. ఈ రెండే కుటుంబాన్ని పాడు చేస్తాయి. జాగ్రత్త అన్నడంతే. ఎంత మంచి బైబిల్ అండి, ఎంత మంచి కౌన్సిలింగ్ అండి. నిజంగా సమాజంలో కుటుంబ విలువలు నిలబెట్టడానికి ఎంత గొప్ప సంగతులు చెప్తుంది చూడండి బైబిల్. వివాహం చేయటమే కాదు దేవుడు, వివాహం ఘనంగా ఉండాలి అన్నా, వివాహం చక్కగా ఉండాలి అన్నా పాటించవలసిన నియమావళంతా రాయించాడు ఇందులో. సరికి బైబిల్ ఒక మతం అనుకుంటారు. మానవుల యొక్క కుటుంబాలను చక్కదిద్దే సంస్కారవంతమైన గ్రంథం. మానవ బ్రతుకులను సంస్కరించి చక్కగా వాళ్ళ కుటుంబం బాగుండాలి అంటే ముందుగానే ఆలోచించాడు దేవుడు. తన పిల్లలు ఏ తప్పులు చేస్తారో, తన పిల్లలు ఏ పాపాలు చేస్తారో ముందుగానే ఆలోచించి జాగ్రత్తలన్నీ పొందుపరిచాడు. ఆయన నీ కుటుంబం జాగ్రత్త, నీ భార్య జాగ్రత్త, నీ భర్త జాగ్రత్త, నీ పిల్లల జాగ్రత్త. ఎన్ని సంగతులండి. పొరపాటును కూడా మీరు విడిచిపెట్టాలన్న ఆలోచన మీ మదిలోకి తెచ్చుకోకండి. వివాహం అనేది నా దృష్టికి అసహ్యం అన్నాడంతే. అలాగే ఎవరైనా విడనాడారా, వాళ్ళ పక్షాన్ని నేను సాక్షిని అయిపోతాను. ఇంతకంటే మంచి, ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే వివాహం గురించి ఎవరండి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎవరండి మంచి సంగతి చెప్తారు? మీరు ఆలోచించండి పిల్లరా. కనుక వివాహం అయిపోయిన మనం, వివాహం చేసుకోబోతున్న బిడ్డలు, అందరికీ దేవుడు రాయించిన కట్టడలు. కుటుంబం బాగుండాలంటే మన మధ్యలో ఉండవలసినవి దైవ కట్టడలు.